ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా వద్దాము కాంటెస్ట్ చేద్దామని ఎందుకు అనుకున్నారు? నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా నలుగురికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. మీరు ఇంకా స్పెషల్ గా ఏమేం ప్లాన్స్ చేసుకున్నారు? ఏ అస్త్రాలతో వెళ్తున్నారు ప్రచారానికి వెళ్ళడం? ఒక ఆశయంతో వస్తున్నాం. ఇట్లాంటి ధర్నాలు గానీ ఇలాంటి ఉద్యమాలు గానీ జరిగినప్పుడు టీచర్స్ ఇలాంటి ప్రతిపాదనలు పెట్టినప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది? అంటే మీకు ఎలాంటి సమాధానాలు వస్తాయి? ఎలక్షన్ టైంకి టీచర్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూస్తారు, జాగ్రత్తగా చూసుకోలేని ప్రభుత్వాలు కూలిపోయాయి కూడా. నిజంగా అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా టీచర్స్ ది? వాళ్ళకి మా బలాన్ని చూపెట్టాలంటే మేము ఈ రాజకీయంలో రాక తప్పలేదు. వాళ్ళ నుండి ఓట్లు ఎలా మరల్చుకుంటారు? అంటే మీ ఆయుధం ఏంటి అసలు? నేను ధనం ఉన్నవాడిని కాదు, నేను పనుమంతుని, ఎట్లాగూ పని అయితే చేయగలుగుతాను. మీరేం సాధించాలి అనుకుంటున్నారో ఆ విషయాన్ని చూసి గెలిపించండి, నన్ను కూడా చూడొద్దు. చాలా బాగుంది మీ స్టేట్మెంట్, చాలా బాగుంది. నన్ను కూడా చూడమంటలేను, నేను ఇష్యూ బేస్డ్ గానే వెళ్ళమని చెప్తున్నా. మీరందరూ కూడా నన్ను దీవించి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే నేను గెలిస్తే మీకు పాత పెన్షన్ తప్పకుండా వస్తుంది అని నేను కోరుకుంటున్నాను. నమస్తే, నేను దీప, వెల్కమ్ టు యోయో టీవీ. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా, టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా పోటీ చేయబోతున్నారు ఇండిపెండెంట్ గా కొలిపాక వెంకటస్వామి గారు. అయితే ఆయన డాక్టర్ గా వరంగల్లో ఎంతో మందికి పరిచయం, అంతేకాదు ప్రొఫెసర్ గా కూడా చాలా మందికి తెలుసు. అయితే ఎమ్మెల్సీగా ప్రచారంలో ఆయన ఏ అజెండాతో ముందుకెళ్తున్నారు, ఆయన బలం ఏంటి, ఆయన నమ్మకం ఏంటి, ఆయన చేయాలనుకుంటున్న సేవ్ ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మిమ్మల్ని కొలిపాక వెంకటస్వామి గారు అని పిలవాలా, డాక్టర్ అని పిలవాలా, లేకపోతే ప్రొఫెసర్ అని పిలవాలా? మేడం ఏది తెలిసినా ఒకటే, మీకు ఎట్లా అనుకుంటే అట్లా పిలవచ్చు. డాక్టర్ కొలిపాక వెంకటస్వామి మేడం, నేను అసోసియేట్ ప్రొఫెసర్. ఖమ్మం, నల్గొండ, ఇంకొకటి వరంగల్. ఎస్, మీతో చెప్పిద్దామని. ఓకే మేడం, ఎందుకంటే వరంగల్, నేను వరంగల్, వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గం. సో కాంటెస్ట్ చేస్తున్నారు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఇప్పుడు తెలంగాణ అంతా కొత్త సంవత్సరంతో 2025 గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ ఎమ్మెల్సీ నామ సంవత్సరంగా మారిపోయింది. సో మీరు ఏ యూనియన్ తరఫు నుండి చేస్తున్నారు? జనరల్ గా టీచర్స్ అంటే టీచర్స్ ని రిప్రజెంట్ చేయాలని ఉంటుంది, యూనియన్స్ నుంచి వస్తూ ఉంటారు. మీది ఏ యూనియన్? మాది మేడం వచ్చేసి రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ అని, తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్, TSCPSU అంటారు మేడం. వేరే యూనియన్స్ కన్నా నేమ్ అయితే పెద్దగా ఉంది మేడం. ఇందులో అటెండర్ నుంచి IAS వరకు అన్ని రకాల ఎంప్లాయీస్ ఉన్నారు మేడం. ఓకే, దీంట్లో టీచర్స్ కూడా ఉన్నారు. సో కాబట్టి టీచర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చేది టీచర్స్ ఎమ్మెల్సీ కాబట్టి. సో ప్రచారం మొదలైందా? కలుస్తున్నారా అందరినీ? కలుస్తున్నాం మేడం, కలుస్తున్నాము. అంటే ఇంకా నామినేషన్స్ అయితే రాలేదు. నామినేషన్స్ జనవరి కొంచెం సెకండ్ వీక్, థర్డ్ వీక్ లో రావచ్చు. సో దానికంటే ముందు గ్రౌండ్ వర్క్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఓకే, అంటే ఎట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా మీరు ఉన్నారని తెలిసినప్పుడు టీచర్స్ గానీ వీళ్ళంతా మీకు చాలా మంది క్లోజ్ అయి ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. దట్టు మీరు యూనియన్ తరఫు నుండి వస్తున్నారు, ఎట్లాంటి విషయాలు మాట్లాడుతుంటారు మీతో? ఎక్కువ ఏంటంటే మేడం, బర్నింగ్ ఇష్యూస్ మీద వాళ్ళు టీచర్స్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఇందులో మేము బర్నింగ్ ఇష్యూస్ కంటే కూడా మేము ఏంటంటే లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని మీద ఫైట్ చేస్తూ ఉన్నాం కాబట్టి అది నెరవేరాలని చెప్పేసి. బర్నింగ్ ఇష్యూ లాంగ్ స్టాండింగ్ ఏంటంటే, మా యూనియన్ పుట్టిందే ఒక పాత పెన్షన్ సాధించాలని, అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. మేమంతా కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్. అంటే మేడం మేము మా ఎంప్లాయీస్ నుంచి 2004 సెప్టెంబర్ 1 నుంచి ఇది ఇంప్లిమెంట్ అయింది. యాక్చువల్గా నేషనల్ వైడ్ 2004 జనవరి 1 నుంచి, అంటే నిన్న కొత్త సంవత్సరం నుంచే స్టార్ట్ అయింది. అది కూడా 2004, అంటే 24 సంవత్సరాలు అయిపోయి 25వ సంవత్సరంలోకి ఎంటర్ అయినాం మేడం. ఇది ఈ పెన్షన్ సిస్టమ్ వచ్చేసి అయినా కూడా ఆ ప్రాబ్లం ఇంతవరకు సాల్వ్ కాలేదు. సో మేము ఇది లాంగ్ స్టాండింగ్ ఒక ప్రాబ్లం కాబట్టి దీన్ని అడ్రస్ చేయడానికని మాకు దీని ప్రాబ్లమ్స్ తెలిసింది ఒక 10 years తర్వాత. అంటే 2004లో స్టార్ట్ అయితే 2014లో దీని ప్రాబ్లం తెలిసింది. ఈ కొత్త పెన్షన్ విధానం సరిగా లేదు అనేది తెలిసింది. అప్పుడు మన చెప్పినట్టు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు కదా గంగాపురం స్థితప్రజ్ఞ గారు, 2016లో తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ అని స్టార్ట్ చేసింది. సో ఇది ఒక
మంచి అంటే అన్ని యూనియన్లాగా కాకుండా ఒక మంచి కాజ్ కోసం ఏర్పడిన యూనియన్ మేడం. దీంట్లో అందరు ఎంప్లాయీస్ ఉన్నారు. సో మేము ఈ పాత పెన్షన్ కావాలని ఫైట్ చేస్తామంటే ఇప్పటి వరకు మేము చాలా అంటే ఒక శంకారావం అని, తర్వాత ఆయుధ ధర్మదీక్ష అని, జనజాతర అని, ఇట్లా ఖిలాఫత్ దివస్ అని, ఇట్లా వేరు వేరు ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రోగ్రామ్ చేసుకుంటూ మా పాత పెన్షన్ గురించి వెళ్తా ఉన్నాం. దీంట్లో ఏంటంటే ఒక గ్రాట్యుటీ అనేది సాధించినాం. గ్రాట్యుటీ అంటే ఒక ఎంప్లాయీ రిటైర్ అయినప్పుడు ఎంతో కొంత అమౌంట్ ఇస్తారనమాట. ఇట్లా 8 lakhs 10 lakhs అట్లా ఇస్తారు. అది ఏంటంటే కృతజ్ఞత భావంతో ఇచ్చేదన్నమాట. సో అది సాధించగలిగినాం. తర్వాత వచ్చేసి ఎవరైనా ఎంప్లాయీ చనిపోతే మేడం ఇంతకుముందు మేము ఏదో డబ్బులు వేసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఇచ్చేవాళ్ళు. కానీ అట్లా కాకుండా ఈ యూనియన్ ఎవరైనా ఎమ్మెల్సీకి సపోర్ట్ చేయడం, తర్వాత వాళ్ళు ఏదో ఒకటి మనకు హామీ ఇవ్వడం జరుగుతుండే. ఆ విధంగా మేము ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్సీ పల్లారు రాజేశ్వర్ రెడ్డి మరియు వాణి మేడం గారికి సపోర్ట్ చేశాం. వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు సపోర్ట్ చేసిండ్రని చెప్పేసి మేము పాత పెన్షన్ కావాలని అడిగితే వాళ్ళు ఏంటంటే లేదు ఇప్పుడున్న పరిస్థితిలో పాత పెన్షన్ ఇవ్వడం అనేది కుదరదు, కాకపోతే మీకు ఒక ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇస్తామని చెప్పి అన్నారనమాట. ఆ విధంగా ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చారు. అంటే ఎంప్లాయీ చనిపోతే వాళ్ళ భార్యకి ఇప్పుడు పెన్షన్ వస్తుంది మేడం. అంటే అట్లా ఆ విధంగా చేయగలిగినాం. సో ఫ్యామిలీ పెన్షన్ సాధించినాం, గ్రాట్యుటీ సాధించినాం, ఇంకొకటి ఉంది కదా పాత పెన్షన్ ఒకటే కదా, ఇది కూడా సాధించాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్కి ముందుకు రావడం జరిగింది. రైట్. అది మాత్రమే కాకుండా ముఖ్యంగా మహిళా ఉద్యోగస్తుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. టీచర్స్ లో ఇప్పుడు అందరూ ముందుకొచ్చి పని చేస్తున్నారు, కానీ ఆ పని చేసే సంస్థల్లో సెక్యూరిటీ కోరుకుంటారు అందరూ మహిళా ఉద్యోగులు. ఆ పరంగా ఏమన్నా మీ దగ్గరికి అంటే ఎవరైనా చెప్పడం జరిగిందా? ఆ విషయాల్లో ఇంకొంత ఎక్కువ కేర్ తీసుకోవాలని మీకు ఏమన్నా ఉందా? అవును మేడం, తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం కంటే ఈసారి మహిళా ఉద్యోగులు అంటే టీచర్లు ఎక్కువ పెరిగింది. ఓటర్లు కూడా నిన్న పేపర్లో కూడా అది ఇచ్చారు, మహిళా ఉద్యోగుల రేట్ పెరిగిందని చెప్పేసి ఇచ్చారు. అయితే ఏమైందంటే మేడం ఇందులో యాక్చువల్ మహిళా ఉద్యోగులు కేజీబీవీ స్కూల్ అని ఉన్నారనమాట. కేజీబీవీ స్కూల్లో ఎక్కువ మొత్తం మహిళా టీచర్లే ఉంటారు. వాళ్ళ కోసం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళ తరపున మాట్లాడినప్పుడు అదే చెప్పాను, వాళ్ళకు మౌలిక సదుపాయాలు లేవు, వాళ్ళకు ఓవర్ నైట్ డ్యూటీస్ ఉంటున్నాయి, సో వాళ్ళకి రెగ్యులర్ పే స్కేల్ లేదు, రెగ్యులర్ పే స్కేల్ కావాలని చెప్పేసి వాళ్ళకు సరి అయిన అంటే సేఫ్టీ మేజర్స్ కావాలని చెప్పేసి నేను వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. నేను వాళ్ళ తరపున నిల్చుంటాను కూడా చెప్పడం జరిగింది. మీరు అన్నట్టు మహిళలకు కోసం నేను తప్పకుండా పనిచేస్తాను మేడం. ఓకే. ఇది కాకుండా ప్రొఫెసర్గా మీకు తెలుసు చాలా కాంపిటీషన్ ఉంటుంది ఎగ్జామ్స్ అప్పుడు. సేమ్ అదే విధంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఇండిపెండెంట్ గా కొంతమంది ఉంటారు, పార్టీ టికెట్స్ ఇవ్వని వాళ్ళు రెబల్స్ గా ఉంటారు, అండ్ పార్టీ తరఫు నుండి పోటీ చేస్తూ యూనియన్ సపోర్ట్ తో ఉండే వాళ్ళు కూడా అలా ఉంటారు. అయితే ఇప్పుడు బీజేపీ తరఫు నుండి శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీ శ్రీపాల్ రెడ్డి గారు మేడం, బీజేపీ నుంచి సర్వోత్తమ్ రెడ్డి, పిఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి. ఓకే, ఇద్దరు ఉన్నారు. అంటే ఒకళ్ళు టికెట్ ఇవ్వలేదని రెబల్ అయ్యారా? అంటే మేబీ ఉండొచ్చు మేడం. అది అంటే వరంగల్ రాజకీయాలు పెద్దగా పట్టించుకోవట్లేదా? అట్లా అని కాదు మేడం. యాక్చువల్గా దానికంటే ముందు పూల రవీందర్ సార్ ఉండేది, తను సర్వోత్తమ్ రెడ్డి గారు రెబల్గా చేసినారు. సో ఈసారి మళ్ళీ వాళ్ళిద్దరు కూడా పోటీకి వస్తున్నారు. యాక్చువల్గా పిఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి అని. ఓకే. అయితే ఇప్పుడు సర్వోత్తమ్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు, అయినా వాళ్ళకి యూనియన్ సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. యూనియన్ నుంచి ఉంటుంది. అంటే మీరు ఎంత డిఫరెంట్ అంటే అందరికీ యూనియన్ సపోర్ట్ ఉంది. సో మీరు ఇంకా స్పెషల్ గా ఏమేం ప్లాన్స్ చేసుకున్నారు? ఏ అస్త్రాలతో వెళ్తున్నారు ప్రచారానికి వెళ్ళేటప్పుడు? మీరు అన్నట్టు మేడం చదువుకోవడము, తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వాలంటే మేడం అది ఇండివిజువల్ గా పనిచేస్తారు. ఇందులో రాజకీయాల్లో మేడం చాలా కోణాలు ఉంటాయి. ఇందులో అంటే మనుషుల అభిమానం కొంత, యూనియన్స్ కొంత, ఆ బలం కావాలి. ఈ సిపిఎస్ యూనియన్లో మేడం, టిఎస్ సిపిఎస్ యూనియన్లో నాకు ఆ బలం ఉంది మేడం. తర్వాత ఇది కాజ్ కోసం చేస్తున్నాం. మామూలుగా ఏంటంటే అందరు వచ్చేది రాజకీయాలకి ఏంటంటే ఒక ఆశతోటి వస్తారు, నేను పొలిటికల్గా ఎదగాలని చెప్పేసి ఆశతోటి వస్తారు. కానీ మేము అట్లా రావట్లేదు, ఒక ఆశయంతో వస్తున్నాం. కాబట్టి మాకు ఎక్కువ బలం ఉంటుంది మేడం. సో కొలిపాక వెంకటస్వామి గారికి రాజకీయ ఆశ లేదు, ఒక ఆశయం మాత్రమే ఉంది. ఆశయం మాత్రమే ఉంది, పాత పెన్షన్ కావాలనే ఆశయం మేడం మెయిన్ గా. ఒక పోరాటం లాగా వస్తున్నారు, అయితే ఖచ్చితంగా సాధించుకోవాలి అనే ఉద్దేశంతో వస్తున్నారు. రైట్.
అయితే ఇటువంటి ఎలక్షన్స్ లోకి కొంతమంది ప్రోద్బలం ఉంటది, అవును. లేదా ఇంకొంతమంది లేదు మీరు మాత్రమే చేయగలరు, మీరైతే కరెక్ట్ గా మాట్లాడతారు, మీరు బాగా చదువుకున్న వాళ్ళు, మీకు ఇక్కడ విషయాలు తెలుసు అని ఎంకరేజ్ చేయడం ఉంటది. ఇంకొకటి సొంతగా తీసుకున్న నిర్ణయం ఉంటుంది. మీది ఏం జరిగింది మీ విషయంలో? మీరు ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా వద్దాము కాంటెస్ట్ చేద్దామని ఎందుకు అనుకున్నారు? అయితే మేడం మీరు అన్న విషయం కరెక్టే. నాకేంటంటే పేషెంట్లను చూడడం అలవాటు. ప్రాబ్లం ఉన్న దగ్గర సాల్వ్ చేయడం అంటే చికిత్స చేయడం. మామూలుగా కొద్దిగా నా దగ్గరికి కుళ్ళిపోయిన గాయాలు వస్తే దాన్ని ఎట్లా చేయాలనేది తెలుసు. తర్వాత విరిగిపోయిన ఎముకలను ఎట్లా సెట్ చేయాలనేది తెలుసు. కాబట్టి అంటే డిఫార్మిటీని కరెక్షన్ చేయడం అది ఎక్కడైనా సరే. అయితే ఈ పెన్షన్ విషయంలో కూడా అట్లనే అయిందనమాట. ఒక ఉద్యోగికి పెన్షన్ చాలా తక్కువ అనమాట. అంటే వందలలో వేలల్లో జీతం తీసుకునే అతను చాలా తక్కువ అమౌంట్ వందలలో తీసుకునేసరికి నాకు బాధ అనిపించి అరే మరి ఇతని పెన్షన్ ఇంత తక్కువగా ఉంది, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, మరి దిగిపోయిన తర్వాత తనకు పెన్షన్ లేకపోతే తన లైఫ్ ఎట్లా లీడ్ చేస్తాడు, తనకు రేపు ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చినా కూడా ఖర్చు పెట్టుకోలేడు, ఆయన అమౌంట్ అనేది డాక్టర్ ఫీజుకే సరిపోతుంది, రేపు లైఫ్ని ఏం లీడ్ చేయగలరు అని చెప్పి రావడం జరిగింది మేడం. అయితే దీంట్లో మీరు అన్నట్టు నాకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేకుండే మా వాళ్ళు ఏంటంటే మా సంఘం తరపున సార్ మీరైతే కరెక్ట్, మీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి మీరు చేయాలనుకున్న పని కరెక్ట్గా చేయగలుగుతారు, నీతి నిజాయితీతో చేయగలుగుతారు, తర్వాత అంటే మీకు పార్షియాలిటీ ఏమి ఉండదు యాజ్ ఏ డాక్టర్గా కానీ, లేకపోతే మీ ఫస్ట్ నుంచి ఉన్న మీ క్రమశిక్షణ కానీ మాకు బాగా నచ్చింది సార్ అని చెప్పేసి వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది. నాకు ఇంట్రెస్ట్ లేనప్పటికీ నేను ఎందుకు ముందుకు వచ్చానంటే ఈ పాత పెన్షన్ తేవడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి 2 లక్షల పైచిలుకు అంటే 2 లక్షల నుంచి 2,50,000 వరకు ఉన్నారనమాట. వాళ్ళందరికీ ఒక మంచి జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో, నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా నలుగురికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. రైట్. మీరు అంటున్నారు కదా ఈ పెన్షన్స్ విషయంలో అంటే గవర్నమెంట్ కూడా అడిగినంత ఇవ్వడమో లేకపోతే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ తో దగ్గరగా మ్యాచ్ చేయడమో సాధ్యం కాని పని. అందుకనే పెన్షన్ అనేది ఒక నిర్ణయం, ఒక సర్టైన్ అమౌంట్ పెట్టారు. కానీ ఇప్పుడు అది సరిపోవట్లేదు అనేది మీరు ఆందోళన చేస్తున్న విషయం. ఇట్లాంటి ధర్నాలు కానీ ఇలాంటి ఉద్యమాలు కానీ జరిగినప్పుడు, టీచర్స్ ఇలాంటి ప్రతిపాదనలు పెట్టినప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది? అంటే మీకు ఎలాంటి సమాధానాలు వస్తాయి? అయితే మేడం మనకేంటంటే ఫస్ట్ ఇది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏం చెప్పిందంటే మేడం వాళ్ళు పెన్షన్ బర్డెన్ అవుతుందని చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారు ఏంటంటే ఈ కొత్త పెన్షన్ విధానం వల్ల మీకు ఇప్పుడు ఉన్న పెన్షన్ వచ్చే వాళ్ళకంటే ఏదైతే ఓల్డ్ పెన్షన్ ఉందో దానికంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది, మేము దీన్ని షేర్ మార్కెట్లో పెడతాం, మీది ఒక 10% తీసుకుంటాము, మేము ఒక నేషనల్ లెవెల్లో అయితే 14%, మన స్టేట్లో అయితే 10% వాళ్ళు కూడా మనకు అమౌంట్ జమ చేసి షేర్ మార్కెట్లో పెడుతున్నారు. ఆ షేర్ మార్కెట్లో పెట్టిన తర్వాత మనకు రిటైర్మెంట్ అయ్యే టైంకి వచ్చిన 60% క్యాండిడేట్కి ఇచ్చి ఎంప్లాయీకి ఇచ్చి ఆ 40% ఏదైతే ఉందో ఆ 40% మీద ఇంట్రెస్ట్ తోటి ఎంప్లాయీకి ఇస్తున్నారు. దాంట్లో వచ్చే అమౌంట్ ₹1,00,000 తీసుకునే అతనికి 50,000 కనీసం మినిమం 50% అనేది ఆమోదయోగ్యమైంది. 50% అంటే 50,000 రావాలి, కానీ 5,000 కూడా రావట్లేదు, అంటే 5% కంటే తక్కువ వస్తుందన్నమాట. మరి ఇంత డిస్పారిటీ ఏంది? నాతో పాటు ఇంకో అతను ఓల్డ్ పెన్షన్లో రిటైర్ అయితే అతనికి 50,000 వస్తుంది కదా, మరి ఈయనకెందుకు 5,000 లోపు వస్తుంది అనేది మేము గుర్తించి ఇట్లా అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఎక్కువ వస్తుందని చెప్పారు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, కానీ దాని రిజల్ట్ వచ్చేసి 2014, 2015 ఆ టైంలో కనిపించింది. దాంతో మేము యూనియన్ పెట్టడం జరిగింది, ఆ యూనియన్ తోటి సాగడం జరిగింది. ఇది చాలా డిస్పారిటీ ఉంది అని చెప్పేసి ఇట్లా కాదు, కనీసం ఎట్లయితే ఆల్రెడీ పాత పెన్షన్ నా తోటి ఉద్యోగికి ఏదైతే ఇస్తున్నారో అదే సిమిలర్గా ఇవ్వండి అని అడుగుతున్నాం. అడుగుతుంటే వీళ్ళు ఇవ్వకపోగా కొన్ని ప్రదేశాలు ఆల్రెడీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్, పంజాబ్ ఇట్లా వాళ్ళే ఎక్కడైతే ఉన్నారో అక్కడ అంతా కూడా ఆల్రెడీ పాత పెన్షన్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఒక హిమాచల్ ప్రదేశ్లో అయితే ఓన్లీ ఈ ఎంప్లాయీస్ న్యూ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ వల్లనే అక్కడ ప్రభుత్వం వచ్చింది. సో దానికి ప్రభుత్వం ఇట్లా అంటే ఈ ఓన్లీ పెన్షన్ ఎంప్లాయీస్ పెన్షన్ గురించి అని చెప్పేసి ప్రభుత్వం కూడా మారిపోయే అవకాశం వస్తుంది. కాబట్టి బీజేపీ వాళ్ళు ఏం చేసిండ్రంటే కొత్తగా అంటే మేమైతే పెన్షన్ ఇవ్వమని చెప్పారు, ఓల్డ్ పెన్షన్ ఇవ్వమని చెప్పారు. కాకపోతే ఏం చేసిండ్రంటే ఇప్పుడు April 1 నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని కొత్త స్కీమ్ బట్టి తెచ్చారు. అది ఏప్రిల్ నుంచి ఈ ఇయర్ స్టార్ట్ చేస్తామని చెప్పారనమాట. మనం అనుకున్నాం కదా ఎట్లా 50% రావట్లేదు,
మరి వీళ్ళకి కనీసం 50% ఇవ్వాలనే ఉద్దేశంతో పట్టుకొచ్చారు. ఉమ్, కానీ అది కూడా సరిగా లేదు మేడం. ఎందుకనంటే దాంట్లో ఏంటంటే 25 ఇయర్స్ చేసిన తర్వాత రిటైర్ అయితేనే 50%. ఓకే. మీరు ఒకవేళ 20 ఇయర్స్ చేస్తే 50% రాదు. ఒకవేళ అంటే ఒక ఎంప్లాయీ కన్సిస్టెంట్ గా 25 5 ఇయర్స్ ఇయర్స్ చేస్తేనే ఉండాలి. మీకు 50% అనేది ఒకటి పెట్టారు. ఉమ్, తర్వాత మళ్ళీ మేము ఇచ్చే కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఉంది కదా మేడం, ఉమ్, ఆ కాంట్రిబ్యూషన్ అమౌంట్ని వాళ్ళు అట్లనే కలెక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు కలెక్ట్ చేస్తే సిపిఎస్లో మాత్రం 60% ఇచ్చేది, ఇందులో వీళ్ళు ఇవ్వట్లేదు. ఓహో. మరి ఇది లాసే కదా మేడం Yes. ఎంప్లాయీకి. మరి ఆ కాంట్రిబ్యూషన్ అమౌంట్ కార్పస్ ఫండ్ ఏదైతే ఉన్నదో అది ఎంప్లాయీకి ఇవ్వాలి కదా, Yes. అది ఇవ్వట్లేదు. ఉమ్, సో అంటే అది ఒక ₹1,00,00,000 అయితే ఉండొచ్చు రేపు, దాని మీద ఇంట్రెస్ట్ తోటైనా బతకగలుగుతాడు కదా. మరి మీరు ఎంప్లాయీకి 50% ఇస్తాన్న హామీ ఎక్కడి వరకు సబబు ఉమ్, ఉమ్, అని మేము అడుగుతున్నాం అనమాట. Right. అంటే ఇంకో స్టేట్లో ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ టైం జగన్ గారు జీపీఎస్ అని తీసుకొచ్చారు. ఉమ్, ఉమ్, ఆ జీపీఎస్ యూపీఎస్ దాదాపు సిమిలర్గా ఉన్నాయి. మన దగ్గర సిపిఎస్ ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఓపీఎస్ ఉంది. సో ఇన్ని డిస్పారిటీస్ ఎందుకు? ఓకే. ఒకే నేమ్ తో ఇప్పుడు ఆ, వన్ one నేషన్ nation, వన్ one nation, ఎలక్షన్ one election అంటున్నారు. అంటున్నారు కదా. Yes. మేము అనేది కూడా అంతే, 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు సార్. ఎంప్లాయీ ఫ్రెండ్లీగా 1 నేషన్ 1 పెన్షన్ ఇవ్వండి, ఓల్డ్ పెన్షన్ Okay. ఇవ్వండి అని అడుగుతున్నాం. 1 నేషన్ 1 కార్డ్ అంటున్నారు, 1 నేషన్ 1 పెన్షన్ అంటున్నారు, ఉమ్, 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నారు. మరి 1 నేషన్ 1 పెన్షన్ ఇవ్వమని అడుగుతున్నాం. పెన్షన్ విషయంలోనే పెన్షన్ ఎందుకు ఈ విషయంలో ఎందుకు ఇంత డిస్పారిటీ disparity? అనేది? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేడం, ఇప్పుడు పొలిటీషియన్స్కి ఇప్పుడు సిమిలారిటీ అనేది అందరికీ ఉండాలి. వాళ్ళేమో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకోవట్లేదు, న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకోవట్లేదు. మరి వాళ్ళకి ఓల్డ్ పెన్షనే ఇస్తున్నారు. వాళ్ళు 2 సార్లు చేస్తే 2 పెన్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇంతకుముందు ఎంపీ పెన్షన్ వస్తుంది, ఇప్పుడు సీఎం ఈ పెన్షన్ వస్తుంది. ఓకే. ఎన్నిసార్లు అయితే అన్ని పెన్షన్లు వస్తున్నాయి. ఉమ్, మరి మాకెందుకు 30 సంవత్సరాలు చేసిన వాళ్ళకి, 5 సంవత్సరాలు చేసిన వాళ్ళకి మీరు మంచిగానే ఇస్తున్నారు పెన్షన్. ఉమ్, మరి 30 సంవత్సరాలు చేసిన వాళ్ళకి, 20 సంవత్సరాలు చేసిన వాళ్ళకి, 25 సంవత్సరాలు చేసిన వాళ్ళకి, అంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చే వరకు చేస్తున్నారు కదా. మెయిన్ గా మీ అజెండా పెన్షన్ విషయంలోనే. అవును మేడం, మెయిన్గా ఇది. అంటే చిన్న వేరే సమస్యలు ఉన్నాయి, Yes, కానీ main గా, major గా. మెయిన్ అజెండా మేడం, మెయిన్ అజెండా. అట్లా మిగతాయి ఉన్నాయి, 317 జీవో అని ఉన్నది, రెగ్యులరైజేషన్ అని ఉన్నది, తర్వాత కాంట్రాక్ట్ అని, ఇవన్నీ ఉన్నాయి మేడం. అవన్నీ కూడా సాల్వ్ చేయగలుగుతాం. పెద్ద సమస్యను సాల్వ్ చేసిన వాళ్ళు చిన్న సమస్యను సాల్వ్ చేయలేరా? రైట్. అది ఆ ఉద్దేశం. కాదు వెంకటస్వామి గారు, ఒక్క విషయం మాట్లాడుకోవాలి మనం. మేడం చెప్పండి. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా టీచర్స్ డిసైడ్ చేసేది ఎక్కువ ఉంటది, టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి అవును మేడం, భయపడుతూ ఉంటారు. అవును. ఎలక్షన్ టైం కి టీచర్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూస్తారు, జాగ్రత్తగా చూసుకోలేని ప్రభుత్వాలు కూలిపోయాయి కూడా. అవును. నిజంగా అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా టీచర్స్ ది ఎలక్షన్స్ లో? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే మేడం కరెక్టే, దేశ భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర మేడం. ఎవ్వరికి లేని ఒక హక్కును మనకంటే డిసైడ్ చేసేది ఒక ఎమ్మెల్సీ అనేది టీచర్స్కి మాత్రమే రాజ్యాంగంలో ఇవ్వబడింది. Yes. ఎందుకు అనంటే వీళ్ళు మాత్రమే కరెక్ట్గా ఆలోచిస్తారని చెప్పేసి, వీళ్ళు మాత్రమైతేనే ఎవరు సరి అయిన నాయకుడు అని చెప్పేసి ఎన్నుకుంటారని చెప్పేసి వాళ్ళు ఒక రాజ్యాంగంలో మనకు ఒక హక్కును కల్పించారు ఉపాధ్యాయులకి. ఎందుకంటే దేశ భవిష్యత్ నిర్మాణంలో వీళ్ళ పాత్ర కీలకమైనదని చెప్పడానికి. సో ఆ విధంగా డిసైడ్ చేసే విధానంలో టీచర్స్ది కీలక పాత్ర మేడం. ఎందుకంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నారనుకోండి, అది ఒక మంచి ఉద్దేశంతో ఎన్నుకుంటే మాత్రం గవర్నమెంట్కి తెలిసిపోతుంది, అరే ఉపాధ్యాయులు డిసైడ్ చేసినంటే ఇంకా వాళ్ళు ఎవరైతే డిసైడ్ చేసుకున్నారో వాళ్ళ నాయకుడే అవుతారని చెప్పేసి దీంట్లో పార్టీలు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ కావు, జోక్యం చేసుకోవు. అందుకని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అని కానీ ఇట్లా బీఆర్ఎస్ అని కానీ పార్టీ అభ్యర్థులు అయితే నాకు తెలిసి ఎక్కువ ఉండరు మేడం. ఇంతకుముందు చరిత్ర చూసుకున్నా కూడా యూటీఎఫ్ కానీ పిఆర్టీ నుంచి కానీ ఇట్లానే ఉంటారు. పర్టికులర్ గా అసలు వరంగల్, నల్గొండ, ఖమ్మం చూసుకుంటే అసలు హిస్టరీలో ఎక్కడ పార్టీస్ కి ఎక్కువ స్కోప్ లేకుండా చేశారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మాత్రం. అయితే ఇక్కడ కొంతమందికి కాంటెస్ట్ చేసే వాళ్ళకి, క్యాండిడేట్స్ కి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే వాళ్ళకు ఒక వీళ్ళు బీజేపీకి సపోర్ట్ లేదు, వీళ్ళు కాంగ్రెస్ క్యాండిడేట్, ఈయనకి కాంగ్రెస్ ఇష్టము, లేదా బిఆర్ఎస్ ఫ్యాన్ అని ఏదో ఒకటి వాళ్ళకు ఒక చిన్న ఇదైనా ఉంటుంది. కాకపోతే అవి ఏమీ లేకుండా ఉండడం కూడా ప్లస్సా? మీరేమంటారు? అలాంటి పార్టీ యాడిటివ్ అవుతుంది మేడం. కాకపోతే ఏంటంటే
ఆ పార్టీ ఉండడం వల్ల కొంత ఓటర్లు కొంచెం పెరిగే అవకాశం అంటే ఉంటుంది. తొందరగా గుర్తుపడతారా? గుర్తుపడతారు. అవును. హ్మ్. పార్టీ డిసైడ్ చేసిందంటే తొందరగా క్యాండిడేట్‌ని గుర్తుపడతారు. హ్మ్. ఇప్పుడు నాలాంటి క్యాండిడేట్ ఏదైనా పార్టీ మ్యాండేట్ ఇచ్చింది తొందరగా గుర్తుపడతారు. హ్మ్. అంతేగాని ఇట్లా ఇండివిజువల్‌గా మనం కొత్త యూనియన్ నుంచి అని హ్మ్. గాని లేకపోతే ఏదన్నా దాని నుంచి వస్తే మాత్రం హ్మ్. గుర్తుపట్టకపోయే అవకాశం ఉంటది. హ్మ్. అంతేగాని మెయిన్‌గా డిసైడ్ చేసేది మాత్రం అంశం మేడం. అంశమును టీచర్స్ యూనియనే. అంటే ఒక పార్టీ గుర్తు లేకుండా పార్టీ కాంటెస్ట్ గుర్తుంది. చేసేవాళ్ళు ఇంకా ఎక్కువగా ప్రచారం చేయాలేమో మేబీ. అవును మేడం. అంటే అవును. ఎక్కువగా కనిపించడము, పేరు వినిపించేలా చేయడమో చేయాలి. 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 ఓకే. అవును. అంటే వీటికి ఎలాంటి అస్త్రాలు రెడీ చేసుకుంటున్నారు మీరు? వీటికంటే మేడం మామూలుగా ఈ రోజులల్లో ఎట్లుంది మేడం ఎలక్షన్ అంటే హ్మ్. ఒక ధనము, ద్రవము అనేది ఒక బాగా ఇదొచ్చింది మేడం. హ్మ్. అందుకని జెప్పేసి నేను మిగతా ఎలక్షన్‌ల జోలికెళ్ళలేదు. హ్మ్. ఓన్లీ ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికలను ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే, హ్మ్. ఉపాధ్యాయులైతే కరెక్ట్‌గా ఆలోచిస్తారు. హ్మ్. హ్మ్. తర్వాత ఇట్లాంటి ధనానికి, ద్రవానికి ఈ లొంగని వారు లొంగని వాళ్ళు ఉపాధ్యాయులు గాబట్టి ఉపాధ్యాయులని నేను డిసైడ్ చేసుకున్నా. కానీ హ్మ్. మేడం కొంతమంది చేయడం వల్ల హ్మ్. ఈ అపవాదు వాళ్ళకి గూడా వచ్చింది మేడం. హ్మ్. ఈ మన ఉపాధ్యాయుల నుంచి ఈ అపవాదు పోవాలంటే నేను గెలిస్తే మాత్రం తప్పకుండా పోతుంది మేడం. హ్మ్. ఎందుకు అనంటే నేనేం పెద్దగా ధనం ఉన్నవాడిని కాదు. హ్మ్. అంటే నేను ధనం పంచను. హ్మ్. నేను ధనం ఉన్నవాడిని కాదు. హ్మ్. నేను పనిమంతుడిని. ఎట్లాగూ పనైతే చేయగలుగుతా. హ్మ్. వాళ్ళకి ఆ నమ్మకం ఉంటే నన్ను గెలిపిస్తే అదొక చరిత్ర అయితది మేడం. వాళ్ళకున్న రైట్. అపవాదు పోతది. హ్మ్. అది మాత్రం చెప్పగలను. వెంకటస్వామి గారు ఇది తెలంగాణ వైడ్‌గా చూసుకుంటే 50+ యూనియన్స్ ఉన్నట్టున్నాయి. ఆల్‌మోస్ట్ అవును మేడం. 58, చాలా ఉన్నాయి. 59 59 వరకు వరకు ఉన్నాయి. ఉన్నాయి మేడం. అయితే ఇప్పుడు మీరున్న ఏరియాలో చూసుకున్నా, లేకపోతే ఓవరాల్‌గా చూసుకున్నా యూటీఎఫ్ కానీ, పీఆర్‌టీయూ కానీ ఇవన్నీ స్ట్రాంగ్ యూనియన్స్. అవును. అందరికీ తెలిసిన విషయం ఇది. అవును. అంటే మీ యూనియన్ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ మేడం. కంపారిటివ్‌లీ అవి ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. స్ట్రాంగ్‌గా స్ట్రెంత్ అవును. కూడా అనిపిస్తోంది. అవును మేడం. అంటే మరి వాళ్ళ నుండి ఓట్లు ఎలా మరల్చుకుంటారు? మేడం. అంటే మీ ఆయుధం ఏంటసలు? ఏం లేదు మేడం. ఇప్పుడు మీరు స్ట్రాంగ్ యూనియన్స్ అన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు అభ్యర్థులున్నారు ఆల్రెడీ. హ్మ్. యూటీఎఫ్ నుంచి ఉన్నారు, పీఆర్‌టీ అవును. నుంచి ఉన్నారు. ఇప్పుడు మా వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి చూస్తే సార్ యూటీఎఫ్ సైడ్ ఉన్నారు. హ్మ్. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ సైడ్ హ్మ్. నుంచి చూస్తే పీఆర్‌టీ ఉన్నారు. సో, మరి వీళ్ళిద్దరు ఉన్నారు గదా మేడం. ఇప్పుడు హ్మ్. వాళ్ళిద్దరు గూడా ఎలక్షన్‌లోకొస్తున్నారు. యెస్. ఆల్రెడీ ప్రెజెంట్‌గా ఉన్నారు. హ్మ్. మరి ఏమన్నా డీఏ సమస్యలు తీరినాయా? 317 జీవో సమస్య తీరిందా? హ్మ్. ఇట్లా టీచర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరినాయా? అంటే హుహు. తీరలేదు. మరి ఉన్నారు గదా రిప్రజెంటేటివ్స్. మళ్ళీ ఇప్పుడొచ్చి ఏం హ్మ్. జేయగలుగుతారు ఎక్కువ అనేది హ్మ్. నా క్వెషన్ మేడం. అయితే ఆల్రెడీ ఉన్న సమస్యల ఉన్న మీద సమస్యలు మీరు అట్లనే ఉన్నాయి మీకు గదా! అధికారం ఉండి కూడా పోరాడలేకపోయారు చూడలేదు ఇప్పుడు కాబట్టి, ఇప్పుడొచ్చి వాళ్ళెంత స్ట్రాంగ్‌గా ఉన్నా మీ ఆ! అజెండా క్లియర్‌గా ఉంది కాబట్టి మీ వైపు హ్మ్. వస్తారనేది బలమైన అజెండా నమ్మకం. మాదే మేడం. హ్మ్. కాబట్టి తప్పకుండా హ్మ్. వాళ్ళ యూనియన్‌లో గూడా మా వాళ్ళున్నారు. మా వాళ్ళు అన్ని యూనియన్‌లో ఉన్నారు. హ్మ్. వాళ్ళు అదే కోరుకుంటున్నారు. వాళ్ళ యూనియన్‌లో ఉన్న పెద్దలు, ఓపీఎస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో అంటే ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటూ పెన్షన్ ఉన్న తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళు గూడా ఉన్నారు అంటున్నారు. వాళ్ళ ఎందుకంటే దాంట్లో. వాళ్ళ పిల్లలకు పెన్షన్ వస్తలేదు మేడం. హ్మ్. కాబట్టి వాళ్ళు గూడా రేపు భవిష్యత్ తరాలకు ఇది బాలేదని జెప్పేసి వాళ్ళు గూడా అభిలాషిస్తున్నారు. వాళ్ళు గూడా పాత పెన్షన్ విధానాన్నే కోరుకుంటున్నారు. వాళ్ళు గూడా నా క్యాండిడేచర్‌ని సపోర్ట్ జేస్తా ఉన్నారు మేడం. హ్మ్. మరి మీరన్నట్టు బలమైన యూనియన్ వాళ్ళు ఏం జేయట్లేదు. వాళ్ళంతా గూడా వాళ్ళ అవకాశాల కోసం వచ్చిన తర్వాత హ్మ్. వాళ్ళు మరి ఎందుకు మాట్లాడట్లేదనేది అర్థం గావట్లేదు. హ్మ్. మేము సపోర్ట్ జేసినాం. అలుగుబెల్లి సార్‌కి నేను సపోర్ట్ జేసినా, నేను ఓటేసినా. హ్మ్. కానీ మరి ఒక్కరోజు గూడా మాట్లాడినరా మా పెన్షన్ గురించి అంటే మాట్లాడలేదు. హ్మ్. మరి ఇంక మేమేం జేయాలి మేడం? మా హ్మ్. సీపీఎస్ సమస్యను మేము బయటికి తెచ్చుకోవాలంటే ఏ విధంగా తెచ్చుకోవాలి? హ్మ్. కాబట్టి మేము ఎట్లాగూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసి మేనిఫెస్టోలో పెట్టించినాం. అది హ్మ్. సాధించే నమ్మకం మాకుంది. హ్మ్. వాళ్ళకి మా బలాన్ని చూపెట్టాలంటే మేము ఈ రాజకీయంలోకి రాక తప్పలేదు. హ్మ్. అందుకని ఈ రాజకీయంలోకొచ్చి నా గెలుపును వాళ్ళకొక హ్మ్. సంకేతంగా చూపెట్టి పాత పెన్షన్ తెస్తా అని నేను అనుకుంటున్నాను మేడం. హ్మ్. దానికి మా సిపిఎస్ అభ్యర్థులను, ఓపీఎస్ పెద్దలను అందరిని నేను కోరుకునేదేంటంటే, హ్మ్. ఇది ప్రభుత్వం మారే ఎలక్షన్ కాదు. అవును. హ్మ్. అవును. ఇది ఓన్లీ సిపిఎస్ అవును. రెఫరెండంగా భావించి మీరందరూ గూడా నన్ను దీవించి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే నేను గెలిస్తే మీకు పాత పెన్షన్ తప్పకుండా వస్తుంది అని నేను కోరుకుంటున్నాను. కానీ వెంకటస్వామి గారు మీరన్నట్టు మేడం. చాలా మందికి ఆ పార్టీ ఫేవరెటిజం అనేది ఉంటది. అవును మేడం. చాలా మందికి. అవును మేడం. ఎంత టీచర్స్, ఎడ్యుకేటెడ్ మేడం. ఏదైనా గ్రాడ్యుయేట్స్ అయినా అవును. అవును. ఉంది. చాలా అవును. మందికుందది. అవును. అవును. మరి అటువంటివి పక్కన పెట్టే విధంగా మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? మీరన్నట్టు అవును. ఒకటే ఎజెండా ఆ! పార్టీలను చూడొద్దు. అవును. మేమనుకుంటున్న విషయాన్ని, అజెండాని చూసి మా వైపు రండి అని చెప్తున్నారు అవును. కదా! అవును. సో, ఎంతవరకు మీరు అది సక్సెస్ అవుతారనుకుంటున్నారు? ఏ విషయంతో మీరు మేడం. ముందుకెళ్ళబోతున్నారు?
అయితే మేడం ఇక్కడ ఏంటంటే ఈ యూనియన్లో ఈ ఎలక్షన్లో నేనేమంటున్నా అంటే ఉమ్, మనము క్యాండిడేట్ను చూడొద్దు, నన్ను కూడా చూడమని చెప్పట్లేదు, ఓకే క్యాండిడేట్ను చూడొద్దు, ప్రాబ్లమ్ను ఇష్యూను చూడమని చెప్తున్నా. ఓకే. పెద్ద ఇష్యూ ఇది ఉంది. మీరేం ఇది- సాధించాలి అనుకుంటున్నారో ఆ ఇది- విషయాన్ని చూసి గెలిపించండి, ఇది- నన్ను కూడా నన్ను కూడా చూడొద్దు. చాలా చూడొద్దని బాగుంది చెప్తున్నాను మీ మేడం. స్టేట్మెంట్, చాలా అవును బాగుంది. మేడం, నన్ను కూడా చూడమంటలేను, నేను ఇష్యూ బేస్డ్గానే వెళ్ళమని చెప్తున్నాను. ఇదేంటి ఒక్క ఓటు వేసి ఏ, పంపించేది కాదు, ఇది ప్రాధాన్యత క్రమంలో వేసే ఓటు. ఉమ్, మీరు 10 మంది నిల్చుంటే 10 మందికి ఓటు వేయచ్చు, ఉమ్, 20 అవును. మంది నిల్చుంటే 20 Correct. మందికి ఓటు వేయచ్చు. ఉమ్, కాబట్టి ఇలా ప్రాధాన్యత తీసుకోండి. ఉమ్, పాత పెన్షన్ కోసం నేను నిల్చున్నా, పాత పెన్షన్కు మీరు ఒకటో ఓటు వేయండి. ఇంకో అతను 317 జీవో గురించి పోట్లాడుతాడు, తనకు రెండో ఓటు వేయండి. ఉమ్, ఇంకో ఆయన రెగ్యులరేషన్ గురించి ఫైట్ చేస్తా ఉన్నాడు, ఆయనకు మూడో ఓటు వేయండి ఉమ్, అని అడుగుతున్నాను మేడం. నేను మనుషులను చూసి ఓటు వేయమనట్లేదు. ఉమ్, మీకున్న ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాండిడేట్ ఒక ఇష్యూ పట్టుకొని వచ్చారు. ఉమ్, కాబట్టి ఇది 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లమ్ను ఎవరు సాల్వ్ చేస్తలేరని నేను ముందుకు వచ్చాను మేడం. ఇది ఒక సిపిఎస్ అంశానికి రెఫరెండంగానే, సిపిఎస్ ఉన్న వ్యవస్థకు రెఫరెండంగానే నేను బయటకు వచ్చాను మేడం. ఇంతవరకు వరంగల్లో మిమ్మల్ని డాక్టర్ గా మీ సజెషన్స్ అవును. తీసుకుని ఉంటారు, అవును ప్రొఫెసర్ గా అవును మీ ఆ, అంటే మీరు చెప్పే లెక్చర్ అంతా విని ఉంటారు. మేడం. ఇప్పుడు అవును ఒక ఎమ్మెల్సీగా అంటే మీరు ఏం చేయబోతున్నారో ప్రజలకి ఒకసారి వరంగల్, ఖమ్మం, నల్గొండ వారికి మీ వైపు నుంచి ఏం చెప్తారో చెప్పండి, మా యోయో టీవీ తరఫు నుండి. మేడం, నేను ఒకటే చెప్తున్నా మేడం, ఒక రాజకీయ నాయకుడు అంటే మీరు ఏదైతే కోరుకుంటారో, ఏదైతే ఆశిస్తారో ఉమ్, తప్పకుండా నేను దానికోసమే ఫైట్ చేస్తాను. ఉమ్, నాకు స్పెసిఫిక్గా ఒక అజెండా అంటూ ఏం లేదు, మీ అజెండానే నా అజెండా. ప్రజల నాకు అజెండా, అజెండా ఏం లేదు, టీచర్స్ అజెండానే టీచర్స్ మీ అజెండా. అజెండా. టీచర్స్ కానీ నార్మల్ పీపుల్ అయినా, అంటే ఒక రిప్రజెంటేటివ్ అంటే మామూలుగా ఏంటంటే టీచర్స్ రిప్రజెంటేటివ్ అంటే టీచర్స్ అనుకుంటారు, ఉమ్, కాదు. టీచర్స్కి ఒక బాధ్యత ఇచ్చారు, మంచి రిప్రజెంటేటివ్ని అవును, నిల్చోబెట్టమని. కరెక్ట్, ఇది ప్రజల మనిషి. అవును, టీచర్స్ సమస్యలు ఉన్నాయి మేడం, ఉమ్, ప్రజల సమస్యలు ఉన్నాయి. కరెక్ట్, మీ ఎజెండాను నేను ముందుకు తీసుకెళ్తాను, చట్టసభలలో మాట్లాడతాను. ఉమ్, పాత పెన్షన్ కానీ మిగతా ఏ సమస్యలు ఉన్నా మీ అజెండానే నా అజెండా అని మాత్రం చెప్పగలుగుతాను మేడం. రైట్. దానికోసం కృషి చేస్తాను కూడా, నా వంతు వరకు శక్తి మేరకు నేను తప్పకుండా కృషి చేస్తాను. రైట్. మీరు చెప్తున్నట్టు పెన్షన్స్ విషయం కానీ, అవును మహిళల సెక్యూరిటీ విషయంలో కానీ, మేడం, తప్ప- లేదా మౌలిక సదుపాయాల విషయంలో yes, కానీ mm. మీరు అన్నవన్నీ చేయగలుగుతారు, చేస్తారు, గెలిచి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాము. మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ. మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.